Hello everyone, welcome to Vedanta Telugu NEET channel. This is your master teacher for physics KRD ma'am. సో ఈ రోజు క్లాస్ ఎవరైతే నీట్ నా కప్ ఆఫ్ టీ కాదు అనుకుంటున్నారో, అలాగే నీట్ సెలక్షన్ రేషియో గురించి అందరికీ తెలుసు. సో నీట్ కాకపోతే ఇంకేంటి, ఇంకా బోలెడంత లైఫ్ ఉంది. ఎవరైతే చాలా 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 వెరైటీ ఆఫ్ స్కిల్ ఓరియంటెడ్ కెరియర్ కి కోసం చూస్తున్నారో, అండ్ రీసెంట్ టాక్స్ లో పేరెంట్స్ తోటి పిల్లలతో మాట్లాడేటప్పుడు అండ్ కామెంట్స్ లో కూడా వచ్చేది, మేడం ఫిజియోథెరపీ గురించి చెప్పండి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజియోథెరపీ లేదా అలాంటి ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ జాబ్ ని పొందాలి అనుకుంటున్నారా, దానికోసం ఎలాంటి స్టడీస్ చేయాలి అనుకుంటున్నారా, దెన్ దిస్ వీడియో ఈస్ పర్ఫెక్ట్లీ ఫర్ యూ. సో ఇప్పుడు నేను చెప్పే ఒక సూపర్ డూపర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఇది రాస్తే గనక మీకు బీపీటీ కానీ లేదా ఆడియో వీడియో స్పీచ్ థెరపీ లేదా ఇంకా చాలా చాలా టెక్నికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు అడ్మిషన్ దొరుకుతుంది. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో డైరెక్ట్లీ. సో ఇది ఎస్విఆర్ నీటార్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దీని గురించి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సిఈటి అంటారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సిఈటి అనే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనకి ఈ 2025 లో మీరు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇంకొన్ని అలీడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిలో మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ సిఈటి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ యూనివర్సిటీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి అన్ని మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ సేవ్ చేసుకోండి, dasvnitar@gmail.com. ఈ DASV నిటార్ అనేది ఎగ్జామినేషన్ కండక్టింగ్ బాడీ అన్నమాట. సో ఇదేంటంటే స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, దానిని ఎస్వి నిటార్ అంటారు. ఇట్ కటక్. సో ఒడిషా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, దివ్యాంగ్జన్ అంటారు కదా. సో ఇది ఎగ్జామినేషన్ కండక్టింగ్ బాడీ. సో వీళ్ళు కండక్ట్ చేసే ఈ సిఈటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మంచి వాల్యుబుల్, మీకు ముందు ముందు ఇంకా తెలుస్తుంది. వెబ్సైట్ కూడా నోట్ చేసుకోండి అండ్ మెయిల్ ఐడి కూడా నోట్ చేసుకోండి. నౌ మూవింగ్ ఆన్ టు, నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో మీరు ఓపెన్ చేస్తే గనక ఫస్ట్ మీకు హోమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది, స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. సో ఇదే ఎస్వి నిటార్ అని అంటాం మనము. సో ఇది కండక్టింగ్ బాడీ ఆఫ్ ఎగ్జామినేషన్. వీళ్ళు కండక్ట్ చేస్తారు. దీస్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ అడ్మిషన్స్ ఇంటూ 2025. వీళ్ళు రెండు రకాల ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఒకటి PGET అండ్ రెండోది సిఈటి. ఇప్పుడు మనకు కావాల్సింది సిఈటి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నీట్ కాకుండా వేరే ఏదైనా, అది కూడా ఫిజియోథెరపీ నాకు ఒక కెరియర్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన టెస్ట్. సో సిఈటి. సో మీరు గనక అప్లై చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టూడెంట్ లాగిన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ క్రెడిట్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఇందులో స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అనే దాని పేరు ఎస్వి నిటార్ అన్నమాట. సో ఇది అటానమస్ బాడీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఒడిషా జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు దీని బాడీ కాబట్టి చాలా మంచిది. ఇట్ రన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండర్ నడుస్తుంది కాబట్టి చాలా మంచి కోర్సు. ఈ సిఈటి అనే ఎగ్జామినేషన్ రాస్తే ఎలాంటి కోర్సెస్ లో మీకు అడ్మిషన్ లభిస్తుంది అనేది ఒకసారి చూస్తే, ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ BPT, బ్యాచులర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ BOT, బ్యాచులర్ ఇన్ ప్రాస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, సో బ్యాచులర్ ఇన్ ప్రాస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ BPO, బ్యాచులర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ BASLP అంటారు. సో వీటన్నిటిలోనూ కూడా కోర్సులు మీకు ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా లభిస్తాయి. అండ్ ఇవన్నీ కూడా మంచి కెరియర్ మేకింగ్. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండాలా కానీ అప్కమింగ్ కెరియర్స్ అన్ని కూడా, ఫిజియోథెరపీ రానున్న రోజుల్లో చాలా బాగుంటుంది, అండ్ బ్యాచులర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది, బ్యాచులర్ ఇన్ ప్రాస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మంచి స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్. ఈ కోర్సెస్ ఏ యూనివర్సిటీస్ నుంచి లేదా ఏ పార్టిసిపేటింగ్ కాలేజెస్ ఏంటి అంటే ఎస్వి నిటార్ కటక్. సో డైరెక్ట్ గా ఇది కూడా ఇక్కడ కూడా మీకు అడ్మిషన్ వస్తుంది. NILD కోల్కతా, NIEPMD చెన్నై అండ్ PDU NIPPD న్యూఢిల్లీ. ఇది చాలా చాలా ఫేమస్. యాక్చువల్ గా మీరు వినే ఉంటారు, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనమాట, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. సో ఇది మీరు న్యూఢిల్లీ వినే ఉంటారు. SRE గౌహటి వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఫర్ పీడబ్ల్యూడీస్. సో దివ్యాంగ్ జన్ వాళ్ళందరి కోసం ఇది ఇన్స్టిట్యూట్స్ రన్ అవుతాయి అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఇవన్నీ నడుస్తాయి. ఈ కాలేజెస్ లో మీరు ఈ కోర్సెస్ ని చేయొచ్చు. నౌ కమింగ్ టు డేట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే గనక స్టార్టింగ్ ఆఫ్ ఆన్లైన్ పబ్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రోషర్ అండ్ అప్లికేషన్ ఫామ్. వెబ్సైట్ లో అప్లికేషన్ ఫామ్ అవైలబిలిటీ 17/5 మే 17th 5 PM నుంచి అవైలబుల్ గా ఉంది. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రెసిపెంట్, ఇది ఎక్కడ క్లోజ్ అయిపోతుంది అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 13/6/2025 11:59 PM కి ఎండ్ అయిపోతుంది. కాబట్టి మీరు June 13th లోగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా ఆల్ అడ్మిట్ కార్డ్స్ విల్ బి అవైలబుల్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. అడ్మిట్ కార్డ్ అనేది కేవలం ఆన్లైన్ లోనే వస్తుంది. ఆ అడ్మిట్ కార్డ్ ఆన్లైన్ డేట్ కూడా నోట్ చేసుకోండి. 15/6 మీకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ టెస్ట్, ఇది టెంటేటివ్ అని పెట్టారు కాబట్టి మీరు ఖచ్చితంగా వెబ్సైట్ ని కంటిన్యూస్ గా ఫాలో అయ్యి అప్డేట్ అనేది తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ 22nd June అని పెట్టారు. ఇది టెంటేటివ్ కాబట్టి మీరు ఖచ్చితంగా వెబ్సైట్ ని ఫాలో అవ్వాలి ఫర్ కరెక్ట్ డేట్. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇది కూడా టెంటేటివ్ 2/7 July 2nd న. చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ పీరియడ్ అంటే మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా వెబ్సైట్ లో, అలాగే చాయిస్ ఫిల్లింగ్ అలాగే లాకింగ్ పీరియడ్ ఇవన్నీ కూడా July 5th July నుంచి 10th July మధ్యలో జరుగుతాయి. దెన్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అబౌట్ 14th July కల్లా కంప్లీట్ అవుతుంది. పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ ఎంత పే చేయాలి నోట్ చేసుకోండి, 10,000 రూపీస్. ఇవి 14th July నుంచి 17th July లోపు మీరు షార్ట్ లిస్ట్ అయితే మీరు పే చేయొచ్చు. డేట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇక్కడ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా ఫిజికల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది టెంటేటివ్ గా 22nd to 23rd July మధ్యలో జరుగుతుంది. సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ కూడా ఉంటుంది. మనకి సేమ్ వెబ్సైట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో అలాగే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ చేసేస్తారు. మిగిలిపోయిన సీట్లు ఏమైనా ఉంటే దానిని సెకండ్ రౌండ్ లో ఫిల్ చేస్తారు. సో ఇలాగా థర్డ్ రౌండ్స్ వరకు మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో సేమ్ లైక్ ఏపీ వెబ్సైట్, తెలంగాణ వెబ్సైట్ లో ఎలా అయితే జరుగుతుందో కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్లు ఇవ్వబడడం జరుగుతుంది. సో మాపప్ రౌండ్ కూడా ఉంది ఇందులో. ఎస్, ఎవ్రీ కౌన్సిలింగ్ కి మాపప్ రౌండ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ డేట్స్ అన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. అండ్ నౌ కమింగ్ టు అప్లికేషన్ ఫీ, టోటల్ అప్లికేషన్ ఫీ ఏంటంటే ఇట్ ఈస్ Rs 1,300 rupees, 1,300 rupees ఫర్ ఓపెన్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ 1,000 rupees ఫర్ SC ST PWD క్యాండిడేట్స్. ఫిజికల్లీ వీకర్ సెక్షన్ డివిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, SC ST వాళ్ళు. అయితే దివ్యాంగ్ జన్ ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జెంప్టెడ్ ఫర్ PWDs అండ్ PH దివ్యాంగ్ జన్ క్యాండిడేట్స్ హ్యావింగ్ UDID కార్డ్స్. సో మీరు దివ్యాంగ్ జన్ అంటే మీకు మీరు డిసైడ్ చేసుకోవడం కాదు, మీ దగ్గర UDID కార్డు ఉంటే గనక ఈ ఎగ్జామ్ కి మీరు ఫీజు పే చేయక్కర్లేదు, యు ఆర్ ఎగ్జెంప్టెడ్. అదర్వైజ్ ఇది మీరు అప్లికేషన్ ఫీ అప్లై చేసేటప్పుడు కట్టాల్సిన ఫీజు అన్నమాట. నెక్స్ట్, హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి? ద డీటెయిల్స్ రిగార్డింగ్ CET 2025 SET 2025 will be made available on SV NITAR వెబ్సైట్. వెబ్సైట్ పేరు ఖచ్చితంగా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్. మీరు డైరెక్ట్ గా కాలేజ్ కి వెళ్ళి అప్లై చేసేది ఏమీ ఉండదు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. డైరెక్ట్ గా వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాలి. ఇందాక స్క్రీన్ షాట్ లో నేను మీకు ఆల్రెడీ చూపించాను ఎలా అప్లై చేసుకోవాలి అని. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్ లాగిన్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్. ప్లీజ్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద ఫామ్. మొత్తం అన్ని ఒకసారి చదవాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. మీరు ఏ ఎగ్జామ్ కి అప్లై చేసినా కూడా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదవడం అనేది మ్యాండేటరీ. నెక్స్ట్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఈ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు చూడండి. ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సపోర్ట్స్ మ్యాన్ పవర్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రీహాబిలిటేషన్ త్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇందాక చూపించాను కదా, ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా నంబర్ ఆఫ్ కోర్సెస్ విచ్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్. ఈ పర్టిక్యులర్ కోర్సెస్ కి వీళ్ళు కండక్ట్ చేస్తున్నామన్నారు. ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ప్రోస్థెటిక్ అండ్ ఆర్థోటిక్స్
అండ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ అన్ని కూడా మంచి ఫీల్డ్స్, మంచి కెరియర్ ఓరియంటెడ్ ఫీల్డ్స్ కాబట్టి ఈ ఎగ్జామ్ రియల్లీ వర్త్. నేను చాలా మంది ఇప్పుడు నేను ఆఫ్లైన్ విజిట్స్ కి వెళ్ళినప్పుడు అలాగే పిల్లలందరూ కూడా నీట్ ఎగ్జామ్ కాకుండా, ఎస్ ఆబ్వియస్ గా అందరూ ఎంబీబీఎస్ కాదు కదా, ఎవరి కోరిక ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. చాలా మంది ఫిజియోథెరపీ గురించి అడుగుతున్నారు. అండ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ మంచి ఫీల్డ్స్ అనిపించింది. సో రీసెర్చ్ చేసి మరి ఇది నేను మీకోసం చెప్తున్నాను. సో మంచి ఎగ్జామ్, యూ కెన్ అప్లై. సో వెంటనే అప్లై చేసుకోండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఒకసారి మనం దీనికి సంబంధించి కోర్సు డ్యూరేషన్ ఎలా ఉంటుంది, ఏ కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ ఇవి ఆఫర్ చేస్తున్నాయి ఒకసారి చూద్దాం. ఎస్వి నిటార్ కటక్, దీనిలో బీపీటీ, బీఓటీ, బీపీఓ ఉన్నాయి. ఇవి 4 years ప్లస్ 6 months ఇంటర్న్షిప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అఫిలియేటెడ్ టు ఒడిషా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ భువనేశ్వర్. ఇదే నిటార్ లో, ఎస్విఆర్ నిటార్ లో BASLP ఉంది 4 years ఇంక్లూడింగ్ 1 year ఇంటర్న్షిప్. సో ఇది ఒకటి. నెక్స్ట్ NILD కోల్కతాలో బీపీటీ, బీఓటీ, బీపీఓ ఉన్నాయి 4 years ప్లస్ 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇది వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ కి అఫిలియేటెడ్. నెక్స్ట్ NIEPMD చెన్నై, బీపీటీ, బీఓటీ, బీపీఓ 4 years ప్లస్ 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. BASLP అయితే 4 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇది తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ చెన్నైకి అఫిలియేషన్ లో ఉంది. అండ్ PDU NIPPD న్యూఢిల్లీ, చెప్పాను కదా చాలా మంచి యూనివర్సిటీ, అద్భుతంగా ఉంటుంది. బీపీటీ, బీఓటీ, బీపీఓ 4 years ప్లస్ 6 months ఇంటర్న్షిప్ అవైలబుల్ గా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి అఫిలియేటెడ్. దెన్ CRC SRE గువాహటి. సో BASLP మాత్రమే ఉంది ఇక్కడ. అండ్ ఇట్ ఈస్ 4 years ప్లస్ ఇంక్లూడింగ్ 1 year ఇంటర్న్షిప్. ఇది శ్రీమంత శంకరదేవ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గువాహటి అస్సాం కి అఫిలియేటెడ్ అయి ఉంది. సో ఈ కోర్సెస్ అన్ని కూడా ఏ యూనివర్సిటీలో ఉన్నాయి చూసుకోండి, మీరు అక్కడికి వెళ్ళి చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్మిషన్ బులెటిన్ ఒకసారి, ఇవన్నీ కూడా నేను ఆ వెబ్సైట్ లో నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్స్. ఇవన్నీ వెబ్సైట్ లో ఉన్నవే, కాకపోతే వెబ్సైట్ వెతకడానికి టైం పడుతుంది కాబట్టి ఇంపార్టెంట్ స్క్రీన్ షాట్స్ అన్ని నేను తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అడ్మిషన్ టు వేరియస్ బ్యాచులర్ కోర్సెస్ for academic year 2025 offered by SV Nitar, NILD, NIEPMD, PDU NIPPD and CSRC SRE Guwahati will be done. సో ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిలోనూ కూడా ఇప్పుడు నేను చూపించిన ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా అడ్మిషన్ కోసం ఈ CET 2025 అనే ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సో స్కీమ్ ఆఫ్ CET ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ గా ఇచ్చారు 22/6/2025. సో June 22nd ఉండే అవకాశం ఉంది, సండే 11 AM. షెడ్యూల్ అండ్ టెస్ట్ డిజైన్. సో ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి ఆఫ్ 2 hours, అంటే కేవలం 2 గంటలు 120 minutes మాత్రమే ఉంటుంది. ద టెస్ట్ విల్ బి ఆఫ్ 2 hours డ్యూరేషన్. The questions will be multiple choice objective type questions 10+2 standard. అంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ లో క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ద ఎంట్రన్స్ టెస్ట్ షెల్ హ్యావ్ 1 paper కన్సిస్టింగ్ ఆఫ్ 4 parts. ఒక పేపర్ 4 parts గా అవైలబుల్ గా ఉంటుంది. ఏంటా 4 parts ఒకసారి చూడండి. సో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏ జనరల్ ఎబిలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్ 10 marks కి. పార్ట్ బి ఫిజిక్స్ లో క్వశ్చన్స్ ఉంటాయి 30 marks కి. పార్ట్ సి కెమిస్ట్రీలో క్వశ్చన్స్ ఉంటాయి 30 marks. అండ్ పార్ట్ డి బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్ 30 marks. ఎందుకు బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్ ఉంది అంటే ఇది MPC స్టూడెంట్స్ ఎవరైతే MBPC తీసుకుంటారో వాళ్ళు ఇది రాయొచ్చు, BPC స్టూడెంట్స్ కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ there will be 100 multiple choice objective type questions, 1 mark each. More than one option answered against a question will be deemed as incorrect. Any question not attempted shall be awarded 0 mark. No negative marking. మన ఎంసెట్ లాగా ఇది కూడా no negative marking. ఇంకే ఉంది, రాసేయండి ఎగ్జామ్. No negative marking, 1 mark for each question. హ్యాపీగా అటెంప్ట్ చేసేయచ్చు. Now coming to eligibility criteria. Eligibility criteria must and should మనం తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్ ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి లోవర్ ఏజ్ లిమిట్ ఉంది. లోవర్ ఏజ్ లిమిట్ క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ 17 years ఆఫ్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. వాళ్ళు అడ్మిషన్ తీసుకునే టైంకి అంటే ఆల్మోస్ట్ జూలై ఎండ్ కల్లా 17 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలాగే upper age limit there is no upper age limit.
దేర్ ఈస్ నో అప్పర్ ఏజ్ లిమిట్. మీ ఇంటర్మీడియట్ అయిపోయి 2-3 ఏళ్ళు అయ్యింది, 4 ఏళ్ళు అయింది, అయినా కూడా మీరు సిఈటి 2025 ని రాయొచ్చు. నెక్స్ట్, నో ఏజ్ బార్ ఫర్ BASLP కోర్స్. BASLP కోర్స్ కి అయితే అసలు ఏజ్ బారే లేదు. వెరీ గుడ్. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్. అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉన్న డేట్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీరు వేరే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళినా కుదరదు. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు 17 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. తర్వాత క్యాండిడేట్స్ మస్ట్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అక్కడ మీరు 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమో చూపించాలి వేర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ మెన్షన్డ్. ఓకే, ఒకవేళ మీరు సబ్మిట్ చేయలేకపోతే, ఒరిజినల్ లేదు అంటే యు ఆర్ కన్సిడర్డ్ డిస్క్వాలిఫైడ్. తర్వాత నేషనాలిటీ అందరికీ తెలుసు, ద క్యాండిడేట్ షుడ్ బి అన్ ఇండియన్ or foreign nationals, particularly from neighboring Southeast Asian countries. So ఇది eligibility. Anyway మనం అందరం ఇండియన్స్ కాబట్టి పర్లేదు. Now coming to seat matrix, ఎందులో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి ఒకసారి మీరు చూస్తే గనక, SVR నిటార్ కటక్ లో BPT, BOT, BPO, BASLP 4 ఉన్నాయి. అన్ని కూడా 60-62, BPO లో 46, BASLP లో 10 సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ ఎలా డివైడ్ చేశారో అనేది మీరు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ చూడొచ్చు. సో ఈ PDF అంతా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు చాలా తీరిగ్గా కూర్చుని ఈ సీట్ మ్యాట్రిక్స్ అన్ని చూసుకోవచ్చు. బట్ వర్త్ టు అప్లై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వర్త్ టు అప్లై. PDU, NI, PPT వాళ్ళకి స్పెషల్ కన్సిడరేషన్ ఉంటుంది, ఢిల్లీ వాళ్ళకి, కాబట్టి యూ కెన్ గో త్రూ ఈవెన్ దిస్. నౌ కమింగ్ టు కోర్స్ ఫీ. ఇండియన్ నేషనల్ కి, ఇండియన్స్ అనే వాళ్ళందరికీ కూడా కోర్స్ ఫీ ఎలా ఉంటుంది ఒకసారి కోర్స్ ఫీ చూడండి. ఎక్కడైనా కూడా మీరు చూడండి అమ్మా, ట్యూషన్ ఫీ యాన్యువల్ పర్ ఇయర్. మీ కోర్స్ 4 ఏళ్ళు కదా, పర్ ఇయర్ ఎంత ఉంటుంది చూడండి. SVR నిటార్ కటక్ లో అయితే పర్ ఇయర్ 20,000, NILD కోల్కతాలో అయితే 24,000 పర్ ఇయర్, సంవత్సరానికి కట్టేది. మనం బయట లక్షలు పే చేస్తాం, దాంతో కంపేర్ చేస్తే ఇవన్నీ చాలా 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 తక్కువ. ఇవన్నీ కలుపుకున్నా కూడా చూడండి, పర్ ఇయర్ టోటల్ గా 60,000 అయ్యింది. అదే NILD కోల్కతాలో అయితే 61,000. అదే BPO, BOT, అదే NIEPMD చెన్నై అయితే గనక అరౌండ్ 44-45,000, 50,000 to 60,000 లో పర్ ఇయర్ ఈ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. అదే మనం వేరే కోర్సులు చదవాలంటే 1,50,000-2 లక్షలు పర్ ఇయర్ ఖర్చు పెడుతున్నారు. కానీ ఇక్కడ అంతకంటే తక్కువలో మంచి స్కిల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ మీకు వస్తుంది. హాస్టల్ కావాలి అనుకుంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా మీరు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మంచి CET కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనే ఒక టెస్ట్. ఐ హోప్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చెప్పండి, ట్రై చేస్తాను. ఇది వర్త్ అనిపించింది కాబట్టి మీ అందరితోనూ షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి.